సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనలతో పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్ వద్ద వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు 7వ జిల్లా అదనపు జడ్జి ఎన్ సరస్వతి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్ లో నివాస సముదాయం వద్ద వనమహోత్సవం భాగంగా స్వాతంత్ర దినోత్సవం నాడు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. అలాగే వచ్చే నెల జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కక్షిదారులను ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మెగా లోక్ అదాలత్ రాజీ పడదగ్గ కేసులు పరిష్కరించబడతాయని ఆమె తెలిపారు. ఈరోజు మనము ఇక్కడ ఈ సమావేశం అయ్యడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మనకి 12/9/2026 నేషనల్ లోక్ అదాలత్ జరగబోతున్నది. ఈ నేషనల్ లోక్ అదాలత్ కోసము అంటే ఏవైతే రాజీ పడ్డా తగ్గ కేసులు ఉంటాయో సివిల్ క్రిమినల్ కేసులన్నీ కూడా మనం అన్నీ కూడా రాజీ చేసుకుని మీరందరూ కూడా మీ పత్రికా ముఖంగా లేకపోతే టీవీలోని కానీ దేంట్లోనే ప్రతిదానికి కూడా కార్యక్రమాలు అంటే మనకి ఏవైతే రాజీ అవుతాయో సివిల్ తగాదాలు ఉంటాయి మొత్తం అన్నీ కూడా రాజీలు అవుతాయి. తర్వాత అలాగే క్రిమినల్ కేసులు కొన్ని ఉంటాయి, కొన్ని పెద్ద కేసులు కాకుండా 338 అంటే యాక్సిడెంట్ కేసులు అటువంటివన్నీ కూడా రాజీ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీ పేపర్లోని తర్వాత మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విస్తృతంగా ప్రచారం చేసి మన నేషనల్ లోక్ అదాలత్లో మీ వంతు భాగంగా పార్టిసిపేట్ చేస్తారని ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకి రేపు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కార్యక్రమము, మళ్ళీ తర్వాత మనకి వనోత్సవం ఉంది. ఆనరబుల్ హైకోర్టు వారు వనోత్సవం చేయమని చెప్పారు ప్రతి దగ్గర కూడా. కాబట్టి మన కోర్టు ప్రిన్సెస్లోని తర్వాత మనకి మన రెసిడెన్షియల్ బంగ్లా ఉంది. ఈ బంగ్లా కూడా మనము మొక్కల కార్యక్రమం వనోత్సవం చేస్తున్నాము. హైకోర్టు వారి ఆదేశాల అనుసారంగా మన జిల్లా కోర్టు వారి ఆదేశాల అనుసారంగా మన పెద్దాపురం కోర్టు ప్రిన్సెస్లోని అలాగనే బంగ్లాలోని కూడా మనం అన్నీ కూడా పెద్ద ఎత్తున మొక్కలు మొత్తం అందరూ సామూహికంగా అడ్వకేట్స్ తర్వాత స్టాఫ్ ఆఫీసర్స్ స్టాఫ్ అడ్వకేట్స్ ప్లీడర్ క్లర్క్లు తర్వాత ఇక్కడికి మీ అందరూ కూడా రేపు కూడా అక్కడికి వచ్చి భారీ ఎత్తున న్యూస్ అంతా కూడా సేకరించి విస్తృతంగా ప్రచారం చేయాలని మా పెద్దాపురం కోర్టు తరపున మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ మీడియాలోని కానీ పేపర్లో కానీ ఈ మన ఉత్సవం కోసము తర్వాత అలాగే మనకి నేషనల్ లోక్ అదాలత్ 12/9 నేషనల్ లోక్ అదాలత్ భారీ ఎత్తున మన 4 కోర్టులు ఉన్నాయి. ఇక్కడ 7th ADJ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, PDM కోర్టు, తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు ఒకటి ఉంది, అలాగే సెకండ్ క్లాస్ కోర్టు కూడా ఉంది. ఈ 5 కోర్టుల్లో కూడా ఈ 12/9 చాలా భారీ ఎత్తున పోయినసారి కూడా మనం చాలా ఎక్కువగా మనం కేసులన్నీ డిస్పోజ్ చేశాము. మఫ్షల్ కోర్టులో మన కోర్టు కూడా ముందంజలో ఉంది. అలాగే మన కోర్టు ప్రతిసారి కూడా ముందంజలో ఉండాలి అంటే ప్రజలకి ముఖ్యంగా తెలియాలంటే మీ మీడియా ప్రతినిధులే బాగా దానికి ముందంజలో ఉండి మీరు ముందుకు తీసుకువెళ్ళి గ్రామాల్లోని ప్రతి ఒక్కరి చోట కూడా ఇలాగ మనకి 12/9 నేషనల్ లోక్ అదాలత్ ఉంది. కాబట్టి ఆ నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకుని మీరు మీ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా త్వరితగతిన డిస్పోజ్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వాళ్ళని కోరడం జరుగుతుంది పెద్దాపురం కోర్టు ద్వారా. అయితే మరి ముఖ్యంగా ఏమంటే ఈ కేసులు అయితే కోర్టులోనే కాదు అక్కడ మన నేషనల్ లోక్ అదాలత్లో కానీ కేసులు కానీ రాజీ చేసుకున్నట్లయితే దానికి ఇప్పుడు మనము ఈ కోర్టులో ఇచ్చినటువంటి దానికి మనము హైకోర్టుకు వెళ్తాము. హైకోర్టు వారి దగ్గర నుంచి అక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. కానీ నేషనల్ లోక్ అదాలత్లో అవార్డు అని అంటారు. ఇక్కడైతే ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ ఉంటుంది. అదే మనకి నేషనల్ లోక్ అదాలత్లో ఏదైతే మనము రాజీ చేసుకుంటారో ఇరు పార్టీలు వచ్చి రాజీ చేసుకుంటారో దానిలో ఇచ్చిన దాన్ని ఏమంటారంటే అవార్డు అంటారు. ఆ అవార్డు మీద ఎక్కడికి మళ్ళీ దానికి వెళ్ళడానికి ఉండదు, అదే ఫైనల్ అనమాట. అంటే దేర్ ఎండ్స్ టు లిటిగేషన్ అనేది అక్కడితో ఆగిపోతుంది. అందుకని చెప్పి మన అత్యున్నత న్యాయస్థానం వారు మన హైకోర్టు వారు మన జిల్లా కోర్టు వారు కూడా మనకి ఈ 2 కార్యక్రమాలు విస్తృతంగా మీడియా ద్వారా ప్రచారం చేసి న్యూస్ పేపర్లోను మీడియా ద్వారా కూడా ప్రచారం చేయాలని ఆదేశించున్నారు. దానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ సమావేశపరచడానికి గల ముఖ్య కారణము అదొకటి. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క పేపర్లోని మీడియా ద్వారా న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరికి మీ ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా మీ వంతు బాధ్యతగా చూస్తారని మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వచ్చినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ.